ఇంకో విషయం ఏంటంటే రాజశ్యామలాదేవి యాగం చేస్తూ ఉంటారు. సో అది చేసినప్పుడు అంటే వాళ్ళ బిజినెస్లు కానీ, సో వాళ్ళు ఏదన్నా అధికారంలోకి రావాలని కానీ ఇట్లా చేస్తూ ఉంటారు చాలామంది. సో చాలామంది మనం విన్నాం, చూసినాం కూడా. సో చాలామంది చేసినప్పుడు అదేవిధంగా మీరు కూడా చాలామంది అంటే ప్రముఖులకి యాగాలు హోమాలు చేయిస్తారంట. సో మంచి ఫలితాలు కూడా వచ్చినాయంట. సో చాలామంది పొలిటికల్ లీడర్లు కూడా చేశారంట అని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. నిజమేనా అది? అమ్మవారి అనుగ్రహం కృప ఎవరిపై కలుగుతుందో వారు తప్పకుండా అధికారం ప్రాప్తిస్తుంది, దాంట్లో సందేహం లేదు. అనేక యాగాలు చేసినప్పుడు అనేక ఫలితాలు పొందవచ్చు. జాతకంలో యోగాలు పరిశీలన చేస్తాం ప్రథమంగా. ఆ యోగాలు ఉన్నప్పుడు జాతకంలో యోగం ఉంది, వీరు మానవ ప్రయత్నం ఉంది, అయినప్పటికీ సఫలం పొందట్లేదు. అప్పుడేంటి పరిస్థితి అంటే అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారు ఆ శక్తిని ప్రసాదించాలని చెప్పేసి రాజశ్యామల కావచ్చు, లేదా ఆ జాతకుడికి కావాల్సినటువంటి శక్తి ఏదైతే అటువంటి హోమాలు చేస్తుంటాం. అమ్మవారు ఒకతే అయినప్పటికీ ఎటువంటి శక్తిని ఉపాసన చేస్తే, ఎటువంటి రూపాన్ని ఉపాసన చేస్తే ఒక్కో రూపంలో శక్తిని ఇస్తుంటుంది. అనేక సందర్భాల్లో అలాంటి యాగాలు తలపెట్టి చేసి ఆ ఫలితాన్ని నేటికి చాలామంది అనుభవిస్తున్నారు. అది అమ్మవారి అనుగ్రహమే సంపూర్ణంగా. వారికి ఆ యోగం ఉంది, యోగాన్ని కాస్త బలపరిచాము. జాతకం చూస్తే యోగం అర్థమవుతుంది, ఎంతవరకు యోగం ఉంది, ఆ యోగాన్ని ఏం చేస్తే బలపడుతుంది, దేని చేత అధికారం ప్రాప్తిస్తుంది. ఇది పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత తగినటువంటి సమయంలో తగినటువంటి ముహూర్త నిర్ణయం చేసి దీక్షాబద్ధంగా చేయాలి. ఇలా చేసినప్పుడు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం చేత రాజ్యం ప్రాప్తిస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే, అంటే మీరు ఆ పర్సన్ యొక్క జాతకం చూసిన తర్వాత అంటే ఎట్లాంటి యాగాలు పూజలు చేయాలో మీరు సూచిస్తారు. సో అవి చేసుకుంటే అవి జరుగుతాయి. అంతే కదా. సో చాలా మందికి జరగవు కదా, మరి అదెందుకు? విషయం ఏంటంటే ఫస్ట్ యోగం ఉందో లేదో గుర్తుంచుకోవాలి. ఓకే, ఇప్పుడు నడిచేవాడికి పరిగెత్తించగలుగుతాం, అవును. పూర్తి కుంటివాడికి పరిగెత్తించలేం కదా. ఏం చేయగలుగుతాం? కలిసి నడిపించే ప్రయత్నం చేయాలి, స్టాండ్ ఇచ్చి ఆధారం చేసే ప్రయత్నం చేయాలి. యోగం లేనప్పుడు ఫలించవు. చేసినటువంటి భగవంతుడు నమస్కారం చేసినా ఆ పుణ్యం ఊరికే పోదు, ఏదో రూపంలో తిరిగి వస్తుంటుంది. కాకపోతే మనకు దేంట్లో యోగం ఉంది, మానవ ప్రయత్నం ఎంత ఉంది చూస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే